హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్కి డోరీస్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఇలా మనకు డోరీస్ చేసుకోవచ్చు, లేదంటే మనకు బయట కూడా దొరుకుతాయండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా ఒక క్లాత్ తీసుకోవాలి, ఒక కాయిన్ తీసుకోవాలండి. కాయిన్ పెట్టి మనం మార్క్ చేసుకోవాలి. మనం టైలరింగ్కి ఇస్తాం కానీ బ్లౌజులు వాళ్ళని ఒక చిన్న పీస్ ఇవ్వమంటే ఇస్తారండి. దీనికి మనం మార్కులు పెట్టుకోవాలి. ఈ మార్క్స్ ఎలా పెట్టుకోవాలనేది నేను మన ముందు వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా మనం మార్కులు పెట్టేసుకోవాలండి. ఇలా మనం 4 చేసుకోవాలండి. 4 రౌండ్స్ వేసుకొని 4 మార్కులు పెట్టుకొని చూడండి. ఈ ఫ్లవర్ మనం ఇప్పుడు స్టిచ్ చేయాలి. దీనికోసం సిల్క్ థ్రెడ్ ఎక్కించుకోవాలి. నేను కొత్తగా చూసేవారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. నిడిల్ని కింది నుంచి పైకి తీసి, ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి కిందికి తీసి మళ్ళీ మార్కు దగ్గర నిడిల్ని పైకి తీయాలి. ఇప్పుడు థ్రెడ్ని లెఫ్ట్ నుంచి రైట్కి వేసేసేయాలి. మొత్తం థ్రెడ్ని లాగేస్తే చూడండి గొలుసు పడిపోయిందిగా. ఇవి షుగర్ బీడ్స్ అంటారండి. షుగర్ బీడ్ని ఒకటి ఎక్కించేసుకొని మన నిడిల్కి చూడండి ఇక్కడ కేర్ఫుల్గా మన గొలుసు ఉంది కదండి, గొలుసు అవతల వైపు నుంచి అండి, బయట వైపు నుంచి నిడిల్ని మళ్ళీ కిందికి తీసేస్తే మనకి బీడ్తో సహా గొలుసు లాక్ పడిపోతుందండి. చూసారు కదా ఎంత బాగుందో గొలుసు. ఇలాగే అన్ని స్టిచ్ చేసేసుకోండి. నేను అన్ని స్టిచ్ చేశాను. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, అక్కడ మనం బీడ్స్ ఫ్లవర్ స్టిచ్ చేసుకోవాలి. దానికి నిడిల్ని కింది నుంచి పైకి తీసి, ఇది ఒక పెద్ద బీడ్ అండి, 6 mm బీడు. ఈ బీడ్ని ఎక్కించుకొని మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి నిడిల్ని కిందికి తీసేస్తే మనకు బీడ్ స్టిచ్ అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఆ బీడ్ పక్క నుంచే నిడిల్ని పైకి తీయాలి. తీసి ఇలా షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలండి. ఒకసారి చెక్ చేయాలి ఆ బీడ్ చుట్టూ సరిపోయింది లేనిది. చూడండి మనకు కరెక్ట్గా సరిపోయాయి కదా. ఇప్పుడు ఫస్ట్ బీడ్ చూడండి, ఆ ఫస్ట్ బీడ్లో నుంచి నిడిల్ని బయటికి తీయాలి. ఇలా బయటికి తీసేసి మళ్ళీ నిడిల్ని మనం కిందికి తీసేసేయాలండి. కిందికి తీసేస్తే మనకు రింగ్ ఫామ్ అయిపోతుంది. చూసారు కదా మంచిగా రింగ్ ఫామ్ అయిపోయింది కదా. ఈ రింగ్ లేవకుండా ఉండడానికి ఇలా బీడ్ని మనం నిడిల్ని పెద్ద బీడ్ పక్క నుంచి పైకి తీసి షుగర్ బీడ్స్ పక్క నుంచి కిందికి తీసేస్తే టాకా పడిపోతుంది. ఇలా ఒక 4 టాకాలు వేసుకుంటే అచ్చం మగ్గం వర్క్ లాగానే వస్తుందండి మన ఫ్లవర్ అనేది. అలాగే మిగిలిన 3 ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. నేను స్టిచ్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ చుట్టూ ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలి మార్కు పెట్టుకొని చుట్టూ కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలాగే కట్ చేసుకోండి. నేను 4 కట్ చేశాను కదా. ఇప్పుడు కాటన్ థ్రెడ్ నిడిల్కి ఎక్కించేసుకొని చూడండి ఇలా ఒరిజినల్స్ ఒకవైపే ఉండేలాగా పెట్టేసి మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. నిడిల్ సహాయంతో ఇలా స్టిచ్ చేస్తే చూసారు కానీ ఒరిజినల్స్ ఒకే వైపు కనిపిస్తున్నాయి కదా. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి. రౌండ్గా మనం చినిగిన బట్టలు కుడతాం కండి, సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇలా మనం రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. కంప్లీట్గా స్టిచ్ చేసుకోకూడదండి. రౌండ్గా ఒక దగ్గర ఇలా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఉంచేసి మనం ముడి వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసేద్దాము. ఇలా రివర్స్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా రాదు కదండి. అప్పుడు మనం ఒక పెన్సిల్ తీసుకోవాలండి. ఏదైనా ఒక పెన్సిల్ తీసుకొని దాని హెల్ప్తో మనం ఇలా నీట్గా ఆ మూలలు అనేస్తే రౌండ్గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత రౌండ్గా వచ్చేసిందో. ఇలాగే మనం ఇంకొకటి కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి నేను 2 స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఆ హోల్ మనం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసాం కదండి. దాంట్లో మనం చిన్న చిన్న పీసెస్ లాగా ఏవైనా చిన్న చిన్న పీసెస్ లాగా క్లాత్ని కట్ చేసుకొని ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటేనండి మనం ఫస్ట్ ఫోల్డ్ చేయాలండి. ఆ ఫ్లవర్కి మనం 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదండి, దాన్ని మనం ఫస్ట్ ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి ఇలా నీట్గా ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. ఎందుకంటే పోగులు వచ్చేస్తుందండి. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. 2 వైపులా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోరీని దాని లోపల పెట్టేసి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ మాత్రం ఆ డోరీకి ప్లస్ మన ఫ్లవర్కి బాగా స్టిచ్ పడేలాగా ఒక 4-5 స్టిచెస్ వేసుకొని కట్ చేసుకోండి. చూడండి మన డోరీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఈ డోరీకి హ్యాంగింగ్ స్టిచ్ చేసుకుందామండి. బీడ్స్ హ్యాంగింగ్. దీనికోసం ఇలా పెద్ద సైజు బీడు షుగర్ బీడ్స్ తీసుకొని ఫస్ట్ ఒక బీడ్ ఎక్కించుకొని 9 షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కేర్ఫుల్గా చూడండి. నిడిలి నేను మళ్ళీ ఆ బీడ్స్లో నుంచే బయటికి తీస్తున్నాను. చూస్తున్నారు కదండి. ఇలా తీసేస్తే మనకి ఇలా నీట్గా వస్తుందండి. 9 షుగర్ బీడ్స్ ఒక పెద్ద బీడ్ అండి. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేసుకొని ఒక
ఇట్లా బరువు పెట్టుకోవాలండి, డోరీ అనేది జరగకుండా. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి నేను ఎలా చేస్తున్నానో, ముడి అనేది ఎలా వేస్తున్నాను అనేది. ఇలా ముడి వేసి ఒక నీడిల్ తీసుకొని ఆ ముడి ఉంది కదండి, ఆ ముడి లోపలికి పెట్టి మనం లాగేస్తే ముడి పడిపోతుందండి. ఇంతేనండి బీడ్ స్టిచ్ చేసుకోవడం అనేది. హ్యాంగింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక బీడు 12 షుగర్ బీడ్స్ ఎక్కించుకోండి. ఫస్ట్ 9 ఎక్కించుకున్నాం కదా, తర్వాత 12 ఎక్కించుకోవాలి, మళ్ళీ 9 బీడ్స్ ఎక్కించుకోవాలండి. ఇలా 3 చేసుకుంటే మనకి డోరీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఫస్ట్ 9 షుగర్ బీడ్స్, తర్వాత 12 షుగర్ బీడ్స్, తర్వాత 9 షుగర్ బీడ్స్. ఇలా 2 డోరీలు నేను ప్రిపేర్ చేసేసాను చూడండి. ఇప్పుడు బ్లౌజ్కి పెట్టి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి నార్మల్ నీడిల్తోనే. ఒకవేళ మీకు ఆ డోరీ పెట్టడం తెలియకపోతే మన పాత బ్లౌజులు ఉంటాయి కానీ ఓల్డ్ బ్లౌజ్కి ఉన్న డోరీస్ చూసి సేమ్ అలాగే మార్కు పెట్టేసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డోరీ పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలండి నార్మల్ నీడిల్తోనే. దీనికి మనం మిషన్ ఏం అవసరం లేదండి, నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రం కేర్ఫుల్గా చూడండి, డోరీకి ప్లస్ బ్లౌజ్కి రెండిటికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 4-5 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుందండి. డోరీ అస్సలు ఊడదు. చూస్తున్నారు కానీ డోరీ ఎంత గట్టిగా ఉందో, అస్సలు ఊడదండి. నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకుంటే కూడా కట్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా మనం అలాగే స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే అంతేనండి. నేను స్టిచ్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో మన డోరీస్. చాలా బాగా వచ్చాయి కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్